హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు చాలా న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చానమాట. యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా మరొక ఛానల్ అయితే రాబోతుందండి. ఇప్పుడు దాకా యూట్యూబ్ని కొట్టే ఛానల్ ఇప్పుడు దాకా లేదన్నమాట. యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా ఒకటి ఛానల్ అయితే రాబోతుంది. అదేనండి, భారతీయ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుందో. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా యూట్యూబ్ లాంటిదేమాట. భారతీయ యూట్యూబ్ ఛానల్ అంటే ఆటో ప్లే అన్నమాట. ప్లే స్టోర్లో అయితే ఉంది. ఇది యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా ఉందన్నమాట. ఇది బెంగళూరు సంస్థ ఒకటి కొనుక్కుందన్నమాట, ఆటో ప్లే అని. ఇది ప్లే స్టోర్లో అయితే ఉంది. దీన్ని బ్లూ డోర్స్ అనే ఒక సంస్థ, బెంగళూరుకి చెందిన సంస్థ బ్లూ డోర్స్ అనే సంస్థ అయితే కనుక్కుందంటండి, కనిపెట్టిందంట. సేమ్ యూట్యూబ్లో వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తామో, ఫుల్ లెంత్ వీడియోస్, షార్ట్ వీడియోస్, అలాగే అదే రకంగా ఇందులో కూడా పెట్టుకోవచ్చు భారతీయ యూట్యూబ్ ఛానల్లో. కానీ యూట్యూబ్లో లాగా 4000 గంటలు కానీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అని కానీ ప్రస్తుతానికైతే అలాంటి రూల్స్ అయితే ఇంకా భారతీయ యూట్యూబ్ ఛానల్ అయితే తీసుకురాలేదండి. ఇదైతే కొన్ని వీడియోస్ ద్వారా అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్తున్నారండి. అది ఎంతవరకు తెలియదు, అది తెలుసుకుందాం. అది ఎంతవరకు ఆ వీడియోని అది కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. అది ఎందుకంటే మన దేశానికి సంబంధించిన ఛానల్ అన్నమాట. అది మనం 150 కోట్ల మంది జనం ఉన్నప్పుడు మన భారతీయులు మన భారతీయ యూట్యూబ్ ఛానల్ని మనం కూడా డౌన్లోడ్ చేసుకుని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. జోహో కార్పొరేషన్ తయారు చేసిన వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉందంటండి. ఇది అలర్ట్ అయ్యి అంటే మాట్లాడుకోవటం, చిట్చాటు, సాధారణంగా మాట్లాడుకోవటం, అలాంటి పేరు పెట్టారంటండి. కాకపోతే ఇది వాట్సాప్ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ కూడా పనిచేస్తుందంటండి. ఇది కూడా మన దగ్గర ఏంటంటే కొంతమంది వచ్చేసి విదేశీ ప్రేమికులు, కొంతమంది ఏమో పాకిస్తానీ ప్రేమికులు, కొంతమంది వచ్చేసి చైనా ప్రేమికులు, కొంతమంది ఏమో భారతీయ ప్రేమికులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అదర్ కంట్రీస్ వాళ్ళదే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇప్పుడు మన భారతీయ యూట్యూబ్ ఛానల్ అంటే మన భారతీయులు కంపల్సరీ చేసుకోవాలి కదా, డౌన్లోడ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి దాన్ని. మరి మన దేశానికి లాభం చెందుతుందేమో అని చూడాలి కదా. మన కేంద్ర ప్రభుత్వాలు అందరికీ అధికారం ఉంటుందేమో. మన కేంద్ర ప్రభుత్వానికి అన్నిటికీ అధికారం ఎక్కువ ఉంటుందేమో. యూట్యూబ్ ఇలాగ వీడియోస్ అయితే తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయేమో అనేసి వాళ్ళకి కొన్ని అపోహలు అన్నమాట. మనకి ఎంతసేపు ఈరోజు పని అయిపోతే చాలా అనుకుంటున్నారు, కానీ అదేం చేస్తుంది ఏంటో తెలియదు. కాకపోతే మన భారతీయ యూట్యూబ్ ఛానల్ కనుక మనం డౌన్లోడ్ చేసుకోవటమే బెటర్ అండి. యూట్యూబ్లో ఉన్నన్ని రూల్స్ అయితే దాంట్లో ఇప్పుడు దాకా అయితే పెట్టలేదు. మేబీ ఏమో ముందు బాగా ఫేమస్ అయ్యాక ఏమైనా పెట్టొచ్చేమో, కానీ యూట్యూబ్ కూడా అంతే కదా, ఫస్ట్ ఇన్ని లేవు, తర్వాత ఫేమస్ అయ్యాక ఒక్కొక్క రూల్స్ అని ఇప్పుడు బాగా కట్టుదిట్టం చేస్తారన్నమాట. బాగా ఎక్కువైపోయినాయి రూల్స్ అన్నీ. అవి ఫాలో అవ్వకపోతే కుదరట్లేదు. ఇప్పుడు భారతీయ యూట్యూబ్ ఛానల్ అనే దానికి అంత లేదండి. సేమ్ వాట్సాప్ ఎలాగ ఉంటుందో ఈ ఛానల్ కూడా అలాగే ఉంటుందంట. అలాంటి మెసేజెస్ అవి పంపుకోవటాలు అలాగ ఉంటుందంట. అంతవరకే తెలుసు. ఇదైతే ప్లే స్టోర్లో ఉందంటండి, కానీ ఇప్పటి వరకు ఎవరు వాడింది లేదు, ఎవరు డౌన్లోడ్ చేసింది లేదు. వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. మీ ఉద్దేశం ఏంటో నాకు వీడియో చూసాక కామెంట్ చేయండి. ఇది ఒకళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు చెప్పి దాన్ని బట్టి నేను కూడా చూస్తే ఉన్నది, కానీ అది డౌన్లోడ్ అవ్వట్లేదు. మరి అది ఎప్పటికి అవుతుందో, ఆ ఛానల్ బయటకు వచ్చాక అవుతుందేమో. ఎందుకంటే మన దేశానికి సంబంధించిందే కదా ఈ ఛానల్. కొంతమందిలో కొన్ని అపోహ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫారిన్ కంట్రీకి సంబంధించింది. అందులో చేసిన వీడియోస్కి అయితే డబ్బులు అవి బాగా వస్తున్నాయి, అమౌంట్ అదిని. ఇది భారతదేశానికి సంబంధించింది కదా, ఈ అమౌంట్ అది తక్కువ వస్తుంది కదా, అంత తక్కువకి ఎలా చేస్తారనే డౌట్ చాలామందికి ఉందన్నమాట. అవి డాలర్స్ రూపంలో వస్తున్నాయి. వాళ్ళు ఎంత లాభ పెడితే మనకి ఇంత ఇస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. ఏదైనా ఒకటేనండి, సోషల్ మీడియా అనేది ఏదైనా ఒకటే. కాకపోతే మన కంట్రీకి సంబంధించింది కనుక మనం ప్రోత్సహించుకోవటం మంచిది అన్నమాట. మనం సపోర్ట్ చేయటం మంచిది. మనం డౌన్లోడ్ చేసుకుని మన వీడియోలు మన భారతీయ యూట్యూబ్ ఛానల్ వస్తే కనుక అందులో చేసుకోవటం బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట.
ఇంకా చూడాలి ఏం జరుగుద్దో చూడాలి. దీని గురించి ఇంకా అయితే క్లారిటీ లేదు. మళ్ళీ ఏమన్నా విషయం తెలిసాక నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను రిలేటెడ్గా. అప్పటి వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నేను మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో సరికొత్త న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, మీ దుర్గా లీలాధర్.